హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం యాంటోనిమ్స్ సినానిమ్స్లో 46 నుంచి 50 వరకు వర్డ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాము. అయితే ఒక చిన్న చేంజ్ ఏంటంటే 2 సెంటెన్సెస్ మాత్రమే తీసుకుంటున్నాను నేను. అంటే రిపీటెడ్గా సేమ్ మీనింగ్ ఉన్నవి వస్తున్నాయి కాబట్టి ఒక 2 సెంటెన్సెస్ తీసుకుంటున్నాను. మీకు స్క్రీన్ మీద 3 కనిపిస్తాయి, యూ కెన్ నోట్ ఇట్ డౌన్, బట్ విల్ డిస్కస్ ఓన్లీ 2. ఓకేనా? First of all, once again, let's revise the meaning of antonyms and synonyms. Synonyms are the word which carry the similar meaning, and antonyms are the words which carry opposite meaning. Okay? General ga opposite words mostly ఎలా ఉంటాయంటే ప్రిఫిక్స్లతో కొన్ని యాంటోనిమ్స్ తయారవుతుంటాయి. అవి కూడా ఇందులో సందర్భం వచ్చినప్పుడు మీకు ఒకసారి చెప్తూ ఉంటాను. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ టుడేస్ 5 words. ఓకే, so it starts from 46th word today. Okay, what is 46th word? Let's see and let's discuss. That is fair. It's not fair, fair, that is the right pronunciation. Fair, fair is, it means just, reasonable. Just ante just ipude vachanu aa meaning kaadu. Just ante కరెక్ట్ అని, న్యాయమే అని, కరెక్టే అని. ఓకే, దాని నుంచి వచ్చింది జస్టిస్, జస్టిస్ నుంచి వచ్చింది జస్టిస్ కదా, అలాగా న్యాయబద్ధమైనది. రీజనబుల్ అంటే సరి అయినది, సరి అయిన కారణంతో కూడినది అని అన్నప్పుడు ఫెయిర్ అనే వర్డ్ వాడతాం. ఓకేనా? సినోనిమ్స్ ఏంటి? జస్ట్, ఆనెస్ట్, ఇట్స్ నాట్ హానెస్ట్. ఓకే, హెచ్ ఉన్నప్పటికీ హెచ్ సైలెంట్, అక్కడ ఆనెస్ట్ అనే అనాలి. ఆనెస్ట్, ఇంపార్షియల్. పార్షియల్ అంటే ఒక పక్షానికి సపోర్ట్ చేయటం, అలా లేకుండా ఉంటే ఇంపార్షియల్. ఇక్కడ ఇమ్ అనేది ప్రిఫిక్స్. ఓకే, సెంటెన్సెస్ చూడండి. ద జడ్జ్ గేవ్ ఎ జస్ట్ డెసిషన్. అందుకే అన్న జస్ట్ అంటే న్యాయబద్ధమైన. ఓకే, ఎ జస్ట్ డెసిషన్, న్యాయమైన తీర్పుని జడ్జి గారు ఇచ్చారు. ఓకే, ఐ హావ్ జస్ట్ కమ్ అన్నప్పుడు కూడా మనం జస్ట్ వాడతాం. దట్స్ ఎ డిఫరెంట్ యూసేజ్. అంటే నేను ఇప్పుడే వచ్చాను అని చెప్పడానికి కూడా జస్ట్. ఆర్ జస్ట్ మేక్ ఏ కాల్ టు మీ అని అంటాం, అంటే అలాంటప్పుడు కూడా జస్ట్ వాడతాం. బట్ ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే జస్ట్. జస్ట్ డెసిషన్ అంటే న్యాయమైన, న్యాయబద్ధమైన అనే మీనింగ్ వస్తుంది. సెకండ్ వన్, షీ ఈజ్ అన్ ఆనెస్ట్ స్టూడెంట్. నిజాయితీ గల, ఆనెస్ట్, ఆనెస్ట్, అందుకే యాన్ వచ్చింది చూడండి. ఇక్కడ ఆనెస్ట్ లో హెచ్ సైలెంట్ కాబట్టి సౌండ్ అక్కడ ఆ అనే ఓవెల్ సౌండ్ వస్తుంది. ఓవెల్ సౌండ్ వచ్చే వర్డ్స్ కి ముందు ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ వస్తుంది. కాబట్టి షీ ఈజ్ యాన్ ఆనెస్ట్ స్టూడెంట్ అంటే నిజాయితీ ఉన్నటువంటి స్టూడెంట్. థర్డ్ వన్, ద టీచర్ రిమైండ్ ఇంపార్షియల్ డ్యూరింగ్ ద డిస్కషన్. ఇంపార్షియల్ గా, నిష్పక్షపాతంగా టీచర్ గారు డిస్కషన్ లో ఉన్నారు. ఇంకా యాంటోనిమ్స్ చూడండి. అన్ఫెయిర్, అలా లేకుండా ఉంటే, న్యాయంగా లేకపోతే అన్ఫెయిర్. బయాస్డ్, పక్షపాతంతో ఉండడం. అన్జస్ట్, అన్యాయంగా ఉండడం, అన్యాయమైన. ఓకే, సెంటెన్సెస్ చూస్తే ఇట్ వాజ్ అన్ఫెయిర్ టు బ్లేమ్ హిమ్ వితౌట్ ప్రూఫ్. ఆధారం లేకుండా అతన్ని బ్లేమ్ చేయడం, నిందించడం అనేది అన్ఫెయిర్, అన్యాయము, కరెక్ట్ కాదు. సెకండ్ చూడండి, ద జడ్జ్ సీమ్డ్ బయాస్డ్ ఇన్ హిజ్ డెసిషన్. ఇందాక ముందు సినోనిమ్స్ లో ఎగ్జాంపుల్ లో ద జడ్జ్ గేవ్ ఎ జస్ట్ స్టేట్మెంట్, జస్ట్ జడ్జిమెంట్ అని ఇచ్చారు. ఇక్కడే ఉంది ద జడ్జ్ సీమ్డ్ బయాస్డ్ ఇన్ హిజ్ డెసిషన్. సీమ్డ్ అంటే అనిపించడం, కనిపించడం అనమాట. జడ్జి గారు పక్షపాతంతో నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నారు అని అంటే జడ్జి తాలూకా తీర్పు మీద సందేహం ఉన్నాడు. బయాస్డ్ గా ఉన్నారు. బయాస్ అంటే ఏదో ఒక పక్షం వాళ్ళ తరఫునే ఆయన ఆలోచించారు అనేది, అది బయాస్డ్ అంటే. నెక్స్ట్ థర్డ్ వన్, ద పనిష్మెంట్ వాజ్ అన్జస్ట్ అండ్ టూ సివియర్. పనిష్మెంట్ లో కూడా అంత అన్యాయమైన పనిష్మెంట్ ఇచ్చారు, ఎందుకంటే అది చాలా తీవ్రమైన పనిష్మెంట్. టూ సివియర్, చాలా కష్టమైన పనిష్మెంట్ ఇచ్చారు. దట్ ఈస్ అన్జస్ట్, అది న్యాయం కాదు అని చెప్పడం. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అనే వర్డ్ కి
ఏబుల్ టు చేంజ్ ఆర్ బెండ్ ఈజీలీ. ఫ్లెక్సిబిలిటీ ఉండడం అంటే అది ఎలాగైనా వంగగలదు, వంచగలము. అది వస్తువు కావచ్చు, మనిషి తాలూకా మెంటాలిటీ కావచ్చు, ఓకే, ఏదైనా సరే. ఏబుల్ టు చేంజ్, మార్పు ఈజీగా తీసుకురావచ్చు, మార్చి. అలాంటప్పుడు ఫ్లెక్సిబుల్ అంటాం. సినానిమ్స్ చూడండి. అడాప్టబుల్, అడ్జస్టబుల్, ఎలాస్టిక్. అడాప్టబుల్ అంటే పరిస్థితులకు అనుగుణంగా మనం మార్చుకుంటూ ఉండడం. ఇక్కడ మార్పు మరి ఉన్నట్టే కదా ఏబుల్ టు చేంజ్ అనేది. అలాగే అడ్జస్టబుల్, సర్దుకోబడగలగటం. ఎలాస్టిక్ అంటే సాగడం. ఓకే, ఇవన్నీ కూడా ఉన్న పొజిషన్ అలా ఉండకుండా మార్పుకు సంబంధించినటువంటి పదాలు ఇవన్నీ కూడా. ది ఎలాస్టిక్ బ్యాండ్ స్ట్రెచెస్ ఈజీలీ. మనకు తెలుసు కదా ఎలాస్టిక్ బ్యాండ్. ఎలాస్టిక్ బ్యాండ్ని తీసుకుంటే దాన్ని ఈజీగా సాగుతుంది, అలాగే ఉండిపోదు. అదే ఐరన్ రింగ్ తీసుకోండి, దాన్ని ఏమైనా సాగదీయగలమా, బెండ్ చేయలేం. అలాంటప్పుడు దాన్ని రిజిడ్ అంటాం. ఎలాస్టిక్ని మనం మార్చగలం, సాగదీయగలం, కాబట్టి దట్ ఈస్ ఎలాస్టిక్ ఆర్ దట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అని కూడా అంటాం. బికాస్ ఇట్ కెన్ బి చేంజబుల్, ఇట్ కెన్ బి చేంజ్డ్. దెన్ దిస్ చైర్ ఈజ్ అడ్జస్టబుల్ ఇన్ హైట్. అలాగే ఇప్పుడు చైర్స్ కొన్ని హైట్ మనకు కావాల్సిన హైట్లో పొట్టిగా ఉంచుకోవచ్చు, పొడుగ్గా ఉంచుకోవచ్చు. ఆ రకమైన అడ్జస్ట్మెంట్ దాంట్లో ఉంటుంది, మార్పు చేసుకోవడానికి తగిన అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి అడ్జస్టబుల్ అంటే ఏబుల్ టు చేంజ్, ఇట్ కెన్ బి చేంజ్డ్, హైట్ కెన్ బి చేంజ్డ్. థర్డ్ వన్, షీఈస్ అడాప్టబుల్ అండ్ క్యాన్ వర్క్ ఇన్ ఎనీ ఎన్వైరన్మెంట్. తను ఎలాంటి చోటైనా పని చేయగలదు, ఎలాంటి పరిస్థితులైనా పని చేయగలదు. అంటే అడాప్టబుల్ అంటే ఆ పరిస్థితికి అనుగుణంగా తను మార్చుకొని పని చేయగలదు అనమాట. దట్ ఈస్ అడాప్టబిలిటీ. ఓకే, నెక్స్ట్ దీనికి యాంటోనిమ్స్ ఏమొస్తాయి? రిజిడ్ అంటే గట్టిగా ఉండడం, స్టిఫ్ నిటారుగా ఉండటం, ఇన్ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం, అంటే చేంజ్ అయ్యే మనస్తత్వం లేకపోవడం. గుణం, మనస్తత్వం కావచ్చు, వస్తువులు అయితే గుణం కావచ్చు, వస్తువుల తలక గుణం కూడా కావచ్చు. ఇక్కడ చూడండి, హిజ్ రిజిడ్ యాటిట్యూడ్ కాజ్డ్ మెనీ ప్రాబ్లమ్స్. ఇక్కడ యాటిట్యూడ్ అంటే దృక్పథం, అతని తాలూకా దృక్పథం చాలా రిజిడ్గా ఉందంటే మారదు, ఎవరేం చెప్పినా మారదు, తను ఏదనుకుంటే అదే ఆలోచిస్తాడు, అది రిజిడిటీ అనమాట. అలాంటి రిజిడ్ యాటిట్యూడ్ కాజ్డ్ మెనీ ప్రాబ్లమ్స్, దానివల్ల చాలా సమస్యలు ఆయనకి వచ్చాయి. నెక్స్ట్, మై లెగ్స్ ఫీల్ స్టిఫ్ ఆఫ్టర్ ది లాంగ్ జర్నీ. చాలా ఎక్కువసేపు జర్నీ చేయడం వల్ల నా కాళ్ళు స్టిఫ్గా అయిపోయి, గట్టిగా అయిపోయి, అంటే బిగుసిపోయి అనమాట. మజిల్స్ అన్ని కూడా బిగుసిపోయి స్టిఫ్గా అయిపోయి. అలాంటప్పుడు స్టిఫ్ అని వాడతాం, గట్టిగా అయిపోవడం. హీ రిమైన్డ్ ఇన్ఫ్లెక్సిబుల్ ఇన్ హిస్ డెసిషన్. అలాగే అతను తన నిర్ణయంలో ఫ్లెక్సిబుల్ అంటే మార్చుకోగలిగే పరిస్థితి, కానీ ఇక్కడ ఇతను ఎలా ఉన్నాడు? నిర్ణయాన్ని ఇన్ఫ్లెక్సిబుల్గా ఉన్నాడు. ఆ విషయంలో నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకునే ఆ ఉద్దేశంతో లేడు అని. సో అలాగా స్టిఫ్, ఇన్ఫ్లెక్సిబుల్, అలాగే రిజిడ్ అనేవి ఆపోజిట్స్. నెక్స్ట్ వన్, జెనరస్ అంటే విల్లింగ్ టు గివ్. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని అనుకునేవాళ్ళు, ఇచ్చే మనస్తత్వం ఉన్నవాళ్ళు. కైండ్, దయాగుణం ఉన్నవాళ్ళు. జెనరస్ అంటే అదే అర్థం. సినానిమ్స్ మళ్ళీ అగైన్, కైండ్, లిబరల్ చాలా ఉదారత, చారిటబుల్ అంటే దాతృత్వం. ఓకే, షీఈస్ కైండ్ టు ఎవ్రీ వన్ షీ మీట్స్. ఆమెని ఎవరు ఎదురుపడినా ఆమె చాలా వాళ్ళ పట్ల చాలా కైండ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, దయగా ఉంటుంది. అండ్ హీ హ్యాస్ లిబరల్ ఐడియాస్ అబౌట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ గురించి అంటే విద్య గురించి అతనికి చాలా ఉదారమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ద వెల్దీ ఉమెన్ ఈజ్ చారిటబుల్ టువర్డ్స్ ద పూర్. ఇక్కడ వెల్దీ ఉమెన్ ఎలాంటి ఉమెన్? వెల్దీ ఉమెన్ బాగా రిచ్ ఉమెన్ అనమాట. బట్ షీఈ్ చారిటబుల్ టువర్డ్స్ ద పూర్. పేదవాళ్ళకి పట్ల దాతృత్వం, దానం చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తి ద వెల్దీ ఉమెన్. ఓకే, ఇవి జెనరస్ అంటే సినానిమ్స్, కైండ్, లిబరల్, చారిటబుల్. మీకు ఆపోజిట్ ఏమొస్తాయి చూడండి. సెల్ఫిష్, స్టింగీ, మీన్. సెల్ఫిష్ అంటే స్వార్థం. ఓకే, స్టింగీ విత్ హిజ్ మనీ. ఇట్ వాజ్ మీన్ ఆఫ్ హర్ టు లాఫ్ ఎట్ హిమ్. సెంటెన్స్ చూద్దామండి. హీ సెల్ఫిష్ అండ్ థింక్స్ ఓన్లీ అబౌట్ హిమ్సెల్ఫ్. సెల్ఫిష్ అంటేనే తన గురించి తానే ఆలోచించుకోవడం, వేరే ఇతరుల గురించి ఆలోచించకుండా కేవలం తన గురించి ఆలోచించుకోవడం సెల్ఫిష్నెస్. హీ ఈజ్ సెల్ఫిష్ అండ్ థింక్స్ ఓన్లీ అబౌట్ హిమ్సెల్ఫ్. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ స్టింగీ విత్ హిజ్ మనీ. ఎప్పుడు
డబ్బులు పట్టుకునే ఉంటాడు ఆ పెద్ద ఆయన, అంటే ఖర్చు పెట్టడం అనమాట. ఖర్చు పెట్టకుండా డబ్బులు అలా దాస్తూ వాటిని అలా పట్టుకొని ఉంటాడనమాట. ఓకే, ఇట్ వాజ్ మీన్ ఆఫ్ హర్ టు లాఫ్ ఎట్ హిమ్. అంటే అతను చూసి నవ్వడం అనేది ఆమె చాలా మీన్, ఎంత మీన్ మెంటాలిటీయో, దుష్ట స్వభావం అనేది తెలుస్తుంది. దట్ ఈస్ మీన్. సో సెల్ఫిష్, స్టింగీ, మీన్ అనేవి దీనికి దగ్గరగా ఉన్నటువంటి ఆపోజిట్. అంటే ఈ మూడు సిమిలరే, బట్ మెయిన్ వర్డ్కి ఆపోజిట్ ఇది. నెక్స్ట్ 49, క్లెవర్, క్విక్ టు అండర్స్టాండ్. క్లెవర్ అంటే ఏంటి? తెలివైన వాళ్ళు, తొందరగా అర్థం చేసుకుంటారు. ఇంటెలిజెంట్, చాలా తెలివైన వాళ్ళు. సినోనిమ్స్ చూడండి, స్మార్ట్, ఇంటెలిజెంట్, షార్ప్. ఈ మూడు క్లెవర్కి సిమిలర్ వర్డ్స్, సినోనిమ్స్. షీ ఈజ్ స్మార్ట్ అండ్ లెర్న్స్ థింగ్స్ క్విక్లీ. తను చాలా స్మార్ట్, అంటే తెలివైనది, ఎందుకంటే అన్ని విషయాల్ని త్వరగా నేర్చుకుంటుంది కాబట్టి షీ ఈజ్ స్మార్ట్. హీఈస్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ హూ సాల్వ్స్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఈజీలీ. అలాగే స్టూడెంట్ కూడా హీఈస్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్, చాలా తెలివైన విద్యార్థి, అన్ని ప్రాబ్లమ్స్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు. ఓకే, సాల్వ్ చేయడం వేరు, కష్టపడి ఈజీగా సాల్వ్ చేయడం వేరు. కష్టపడి టైం తీసుకుని సాల్వ్ చేసే వాళ్ళకి అంత తెలివైన వాళ్ళు కాదనమాట. వెంటనే సాల్వ్ చేసుకుంటూ వెళ్తే చాలా తెలివైన వాళ్ళ లక్షణం. సో హీఈస్ అన్ ఇంటెలిజెంట్. నెక్స్ట్, ద లాయర్ మేడ్ ఎ షార్ప్ ఆర్గ్యుమెంట్ ఇన్ కోర్ట్. షార్ప్ అంటే చురుకైన, అక్కడ తన ఆర్గ్యుమెంట్లో, తన వాదనలో చాలా చురుగ్గా కోర్టులో ఆయన వాదించాడు. నెక్స్ట్, యాంటనిమ్స్, డల్. అక్కడ చురుకైన, తెలివైన అనే మీనింగ్ వచ్చే వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, డల్, ఫూలిష్, స్లో. నెమ్మదిగా, డల్ అంటే తెలివి తక్కువతనము. ఫూలిష్నెస్ అగైన్ అలాంటి మీనింగ్ వస్తుంది. స్లో అంటే చాలా నెమ్మదిగా. ద లెక్చర్ వాజ్ డల్ అండ్ బోరింగ్. ఆ లెక్చర్ అందులో ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా చాలా డల్గా ఉందన్నమాట, అండ్ బోరింగ్. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ హిమ్ టు ఇగ్నోర్ ది వార్నింగ్. వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇగ్నోర్ చేయడం, నిర్లక్ష్యం చేయడం అనేది అతని తెలివి తక్కువతనం. ఇది ఈ సినోనిమ్ అనేది ఫూలిష్. సో ఇక్కడ ఇగ్నోర్ అనేది ఇక్కడ రెడ్ కలర్లో ఉంది, బట్ ఇది కాదు, ఫూలిష్ రెడ్ కలర్లో ఉండాలి, ఇది ఇక్కడ యాంటోనిమ్. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ హిమ్ టు ఇగ్నోర్ ద వార్నింగ్. ఇచ్చిన వార్నింగ్ని ఇగ్నోర్ చేయడం అంటే పట్టించుకోకుండా పోవడం అనేది అతని తాలూకా తెలివి తక్కువతనం అన్నమాట, ఫూలిష్నెస్. హీ ఈజ్ స్లో ఇన్ అండర్స్టాండింగ్ న్యూ కాన్సెప్ట్స్. కొత్త విషయాలు నేర్చుకోవడంలో అతను చాలా స్లోగా, అంటే స్లో అంటే స్పీడ్ స్లో కాదు, ఇక్కడ అర్థం చేసుకోవడంలో చాలా నెమ్మదిగా, టైం పడుతుంది అనమాట. అక్కడ అది స్లో ఆ మీనింగ్లో వాడాము. సో డల్, ఫూలిష్, స్లో ఆర్ ది యాంటోనిమ్స్. నెక్స్ట్ వన్, ఈ రోజుకి లాస్ట్ వర్డ్, క్రూయల్. క్రూయల్ అంటే క్రూరమైన, ఓకే, బాధని కలిగించేటటువంటి మనస్తత్వం, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. కాజింగ్ పెయిన్ ఇంటెన్షనల్లీ, అది కావాలని, ఇంటెన్షనల్గా బాధని కలిగించడం. అన్కైండ్, అలాంటి వాళ్ళు మరి ఎలాంటి దయాగుణం కూడా ఉండదన్నమాట, ఎలాంటి జాలి, కరుణ అలాంటివి లేని వాళ్ళు, అది అన్కైండ్. సినానిమ్స్ చూడండి, హార్ష్, మర్సిలెస్, బ్రూటల్. హార్ష్ అంటే చాలా కఠినమైన, మర్సిలెస్ దయ లేనటువంటి, మెర్సిఫుల్ అంటే దయగల, మెర్సిలెస్ అంటే దయలేని. ఇక్కడ ఇవి సఫిక్స్లు, ఇవి సఫిక్స్ వల్ల కూడా మీనింగ్ మారించండి. మెర్సిలెస్ అంటే దయ లేకపోవటం, మెర్సిఫుల్ అంటే దయ కలిగి ఉండటం. ఓకే, బ్రూటల్ చాలా హింసాత్మకమైన. ఓకే, ద టీచర్ గేవ్ ఏ హార్ష్ వార్నింగ్ టు ద స్టూడెంట్స్. ఇప్పుడు వార్నింగ్ ఎలాంటిది? హార్ష్, చాలా గట్టి వార్నింగ్, కఠినమైన వార్నింగ్ టీచర్ పిల్లలకి ఇచ్చారు. ద డిక్టేటర్ వాజ్ మెర్సిలెస్ టువర్డ్స్ హిస్ ఎనిమీస్. డిక్టేటర్ అంటే తన నిర్ణయం, అంటే ఇంకెవరి మాట వినడు అనమాట డిక్టేటర్. అలాంటి రాజు, అలాంటి అధికారి ఎవరైనా డిక్టేటర్, ఆ క్వాలిటీ. ఆ డిక్టేటర్ ఏం చేశాడంటే, హీ వాజ్ మెర్సిలెస్ టువర్డ్స్ హిస్ ఎనిమీస్. తన శత్రువుల పట్ల అస్సలు జాలి లేకుండానే ఉన్నాడు అతను, శత్రువుల పట్ల కాబట్టి ఉన్నాడు. ఓకే, దెన్ ద సోల్జర్స్ ఫేస్డ్ ఎ బ్రూటల్ అటాక్ డ్యూరింగ్ ద వార్. సైన్యం అంతా కూడా
ఒక బ్రూటల్ అటాక్ని వాళ్ళు యుద్ధంలో ఎదుర్కొన్నారు. చాలా హింసాత్మక, బ్రూటల్ అంటే ఎంతోమంది చనిపోవడం, ఇంకా రకరకాల అవయవాలు కోల్పోవడం అన్ని కూడా జరిగి ఉంటాయి. అంచేత హింస ఎక్కువ జరిగింది. అలాంటి అటాక్ని వాళ్ళు వార్లో ఎదుర్కొన్నారనమాట. ఇవి ఈరోజు పార్ట్ 8లో మనం నేర్చుకున్నటువంటి 5 వర్డ్స్ కూడా. క్రూయల్ ఈజ్ టుడేస్ లాస్ట్ వర్డ్. ఓకే, సో ఇలాగ మనం డైలీ 5 వర్డ్స్ యాజ్ ఐ ప్రామిస్డ్ 5 వర్డ్స్ డిస్కస్ చేస్తాం. వీలైతే అంటే కొంచెం కొంచెం చెప్పాలనే ఉద్దేశంతో 5 తీసుకుంటున్నాను. సో ఈ 5 వర్డ్స్ మీరు నేర్చుకున్నవి ఒక జిస్ట్లా రాసుకోండి. అంటే వీడియో చూస్తే ఉంటాయి కానీ మీరు రాసుకుంటే మీకు బాగా గుర్తుంటాయి. నేను కూడా ఇది చేసేటప్పుడు ఎక్సర్సైజ్ నేను రాసుకుంటున్నాను. రాసుకున్న తర్వాత దీంట్లోకి టైప్ చేసుకొని తీసుకొస్తున్నాను. బికాస్ ఇట్ కెన్ బి రిమెంబర్డ్ ఫర్ లాంగ్ టైమ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు నోట్ దెమ్ డౌన్ and revise them, repeat them using in sentences. Okay na? Thank you so much for watching. Next episode lo inkoka 5 words tho ee munduku vastanu malli. Please subscribe, share and give a like, comment in the comment box, and avasaraina vallaki ee video ni kuda share cheyavalsindiga request chestanu malli. That is the big help you are doing for me. Thank you so much.